పొద్దుగా లేచి ముగ్గెత్తాడు. ఎన్ని ముగ్గులు వచ్చినాయి? నాకు ఇది ఒక్కటి వచ్చు. ఒక పువ్వు వేసి దానికి ఇంకొక మాకు ఎప్పుడు వచ్చిన వన్ డే కూడా స్పెండ్ చేయదండి. బట్టలు విండేస్తుంది, బట్టలు అక్కడ ఆరేసింది, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇప్పుడు విండేస్తుంది. చూడండి, బట్టలు అయితే వేయాలండి. బట్టలు అయితే విండేసినాయి కదా, సో బట్టలు విండేసి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిసేపు పడుకుంటే బట్టలు ఆల్రెడీ కొన్ని తీసాను, ఇంకొన్ని అయితే మా నాయన అయితే తీసుకెళ్తుందండి. నాన్న అయితే తీసుకెళ్ళి బట్టలు మర్చేయడం కంప్లీట్ అయిపోయినాయండి. నెక్స్ట్ ఏంటంటే మేము మంచిగా ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి మంచిగా రెడీ అయ్యి మా మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాతకి స్నాక్స్ చేసి పెడతామండి. ఇది ఇంత లేట్ అయింది ఎందుకు? పెళ్ళే లేట్గా అయింది, టైం కాలేదా? మిల్కీ పెళ్ళి ఎలా జరిగింది? బాగుంది. ఎంజాయ్ చేసినావా? సెటిల్స్ ఆడతారంట, ఒకళ్ళు పైన ఉన్నారు, ఒకళ్ళు కింద ఉండి సింధురాననం అంగం నరేహ పులకమోషణమాశ్రయంతే బృంగాంగనేవ ముకులాభరణంతమాలం. తీసుకోండి రా అమ్మ, నాది ఏది? ఇది నాది. కానీ మిల్కీ తిని మిల్కీ బటర్ ఇంగ్లీష్ వచ్చా? ఏం ఇంగ్లీష్ అమ్మా? బటర్ ఇంగ్లీష్. ఏం పెట్టాలి? తిన్నావురా మనవిత? మటనా? ఇలా చెల్లె చికెన్ అని చెప్పింది. దీక్షిత చికెనా మటనా? మటనా? బాయ్ చెప్పండి అందరూ. బాయ్. సరే డ్రెస్ చేంజ్ చేస్తాను. మా నాన్నగారు చూడండి ఎట్లా ముగ్గేస్తున్నాడో, పొద్దుగా లేచి ముగ్గెత్తాడు. నాని, మీ ఇంటికాడ కూడా నువ్వు వేస్తావా? దేంతో వేస్తావా? అక్కడ చాక్ పీస్తో వేస్తావా? ఇక్కడ ముగ్గుతో వేస్తున్నావా? చాక్ పీస్తో బాగుందా ముగ్గు? ఇలా అయితే బాగుందా? ముగ్గే బాగుంటుందా? మా నాన్నగారు అయితే అద్భుతంగా ఎత్తాడు ముగ్గులు. మా నాన్నగారి ముగ్గు నచ్చితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ కొట్టండి. లైక్ అడుగు నాని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోయినా చేయండి. ఎన్ని ముగ్గులు వచ్చినాయి? నాకు ఇది ఒక్కటి వచ్చు. ఒక పువ్వు వేసి దానికి ఇంకొక 2-3 డిఫరెన్స్ ఎట్లా చేయాలో అంతేనా? ఇంకేం నేర్చుకోలేదా? చూసేస్తావు, ఓన్గా మాత్రం వేయలేవు. నేర్చుకుంటావు మరి. సరే మరి, నాకు కాల్ చేసి సూర్యాపేటలో అక్కడ బస్ ఎక్కేయండి. దా అక్క వాళ్ళు అయితే పెళ్ళికి వెళ్తున్నారండి. రెడీ అయ్యారు. మాకు ఎప్పుడు వచ్చిన వన్ డే కూడా స్పెండ్ చేయదండి. ఇగో మంచి రెడీ అయింది, వెళ్తుంది. బాయ్. మళ్ళీ ఎప్పుడు వస్తావు అక్క? మళ్ళీ సాయంత్రం వస్తాం, పెళ్ళి వస్తాం. మళ్ళీ నైట్ మార్నింగ్ వెళ్తారు అంతేనా? హాయ్ చెప్పు మిల్కీ. మా మిల్కీ ఎలా ఉందో చెప్పండి. గ్రీన్ కలర్ డ్రెస్, గ్రీన్ కలర్ చోకర్, గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్. మా నాని అయితే వెళ్ళట్లేదండి. మా సార్ అయితే బాయ్ సుమను. బాయ్ బాయ్ అమ్మా. ఎయి తల్లి.
అరే బాయ్ బాయ్. మా చిన్నమ్మ అక్కడి నుంచి వస్తుంది చూడండి. బట్టలు విండేస్తుంది. బట్టలు అక్కడ ఆరేసింది, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇప్పుడు విండేస్తుంది చూడండి. బట్టలు అయితే వేయాలండి. బట్టలు అయితే విండేసినాయి కదా. సో బట్టలు విండేసి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిసేపు పడుకొని లేచిన తర్వాతకి ఇప్పుడు బట్టలు అయితే తీస్తున్నాను. సండే వచ్చిందనే కానీ ఓరెస్ట్ సండే వచ్చిందనే కానీ ఓరెస్ట్ మా నాన్న వచ్చింది కాబట్టి చిన్న చిన్న ఉడతగాని లెక్క ఉడత సహాయం చేస్తుంది నాకు. బట్టలు విండేస్తే ఆరేయడం, అంట్లు తోముతా అంటే కడగడం, చిన్న చిన్ని కూరగాయలు కట్ చేయడం అలాంటివి అయితే హెల్ప్ చేస్తుంది మా నాన్నగాడు. ఇప్పుడైతే బట్టలు తీస్తా చిన్న మమ్మీ అని కూడా వచ్చింది నా దగ్గరికి. సో పద తిద్దాం పద. అటు నువ్వు తీ నానే, ఇటు నేను తీస్తా. తీ. బట్టలు అయితే తీసి ఫోల్డ్ చేద్దామండి. ఐరన్ చేసే వీలుంటే ఇప్పుడు ఐరన్ చేస్తా, లేదంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఐరన్ చేస్తాను. ఎందుకంటే టైర్డ్ అయిపోయాను, పని ఎక్కువ అయింది. బట్టలు ఆల్రెడీ కొన్ని తీసాను, ఇంకొన్ని అయితే మా నాయన అయితే తీసుకెళ్తుందండి. నాన్న అయితే తీసుకెళ్ళి అక్కడ మంచాలు వేస్తే చిన్న మామ అంటే సరే అని చెప్పాను. ఇద్దరం కలిసి అయితే ఇప్పుడు బట్టలు కూడా మర్చేస్తాము. ఇంకా గిన్నెలు అయితే అక్కడే ఉన్నాయి. సో అవి కూడా ఇంకా తోమాలి. తోమి మళ్ళీ ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేయాలి. ఏ స్నాక్స్ ప్రిపేర్ చేయాలి నాని? మ్యాగీ మాత్రం చేయను, అలాంటి హెల్దీ ఫుడ్ మాత్రం చేస్తాం. స్నాక్స్ అంటే అవి ఏంటి, ఏం చేశాను అనుకుంటున్నావు? పల్లీలు శనగలు నానబోసాను, కుక్కర్లో పెట్టి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తా. ముందుగా ఇవైతే మర్చేసి పెడదాం, ఓకేనా? మా నాన్న అయితే బట్టలు మర్చేయడం స్టార్ట్ చేసింది. చూడండి ఫ్రెండ్స్, మా చిన్నమమ్మీ బట్టలన్నీ మర్చేసింది. ఇప్పుడు శారీ మర్చేస్తుంది చూడండి. ఒక్కదాన్నే కాదండి, మా నాన్నగారు కూడా కొన్ని మర్చేస్తుంది. చెప్పాను కదా, నాన్నగారు కూడా సహాయం చేస్తున్నాను. మా చిన్నమమ్మీ చూడండి ఎంత మంచిగా ఫోల్డ్ చేస్తుందో శారీని. నాకు శారీ ఫోల్డ్ చేయడమే రాదు. బట్టలు మర్చేయడం కంప్లీట్ అయిపోయినాయండి మా బట్టలు మర్చేయడం అయితే. ఇది పచ్చిగా ఉంది, అది ఆరేసి వస్తానని. ఇది పచ్చిగా ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే మేము మంచిగా ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి మంచిగా రెడీ అయ్యి మా మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాతకి స్నాక్స్ చేసి పెడతామండి. ఇదే మా నెక్స్ట్ ప్లాన్. వాళ్ళు అయితే మార్నింగ్ అయితే పెళ్ళికి వెళ్ళారు కదా. సో మార్నింగ్ పెళ్ళికి వెళ్ళి ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ 5 అంటే 5-6 అవుతుందండి. సో ఇప్పుడైతే అక్క వాళ్ళు అయితే వచ్చారు, ఇప్పుడే వస్తున్నారు. ఇంత లేట్ అయింది ఎందుకు?
పెళ్ళే లేట్గా అయింది. పెళ్ళే లేట్గా అయిందా? టైం కాలేదా? కాలే. లంచ్ 2కి అయింది, 2:30 అట్లా. మిల్కీ పెళ్ళి ఎలా జరిగింది? బాగుంది. ఎంజాయ్ చేసినావా? అట్లనే బస్ దగ్గర కూడా లేట్ అయింది. అవునా? వీళ్ళేమో తీసుకొచ్చారు మన కోసం స్పెషల్గా. మా సిరి కన్నయ్య కూడా వస్తున్నారు. చేతుల్లో 2 షటిల్స్ పట్టుకొని ఒక కాకు పట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు షటిల్ ఆడాలి. చూడండి, చీకటి పడుతుంది, వీళ్ళు ఇప్పుడే షటిల్ ఆడాలి. అంతేనా? షటిల్స్ ఆడాలా? అయ్యా కన్నయ్య షటిల్ ఆడాలనా? అయ్యా అయ్యో పొట్టి అయితే స్టంట్లు చేస్తుందండి ఇక్కడ కూర్చొని. ఏం వేయాలా ఏం వేయకూడదా అని నవార పట్టి వెళ్తున్నది. వాళ్ళిద్దరు షటిల్స్ ఆడతారంట. ఒకరు పైన ఉన్నారు, ఒకరు కింద ఉండి ఆడుతున్నారు. చూడండి షటిల్. ఆ కాక ఎడిపోతుందో కూడా ఈ చీకట్లో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం పెట్టిరు? మటన్ పెట్టిరా చికెన్ పెట్టిరా? చికెన్ మటనా? నువ్వేం వేసుకొని తిన్నావు? చికెన్ వేసుకొని తిన్నావా మటన్ వేసుకొని తిన్నావా? అవునా? నీ కాస్ట్యూమ్స్ బాగున్నాయి అని అన్నారు. ఎవరన్నా కాంప్లిమెంట్ ఇచ్చిరా? ఎంతమంది ఇచ్చిరు? 4 మెంబర్స్ ఇచ్చిరా? బాగుంది కదా? దైట్రా ఇక్కడ కూర్చుందిరా. తిన్నావా అక్క? ఏ వంకాయ తిన్నావా, టమాటా తిన్నావా, పచ్చిమిర్చి తిన్నావా? వెజ్ రైస్, పప్పు, బెండకాయ ఫ్రై. పప్పు బెండకాయ ఫ్రైయా? సాంబారు పెరుగు. అంతే. వెజ్ బిర్యానీ కూడా. వెజ్ బిర్యానీ తిన్నావు? నువ్వు చికెన్ బిర్యానీ తిన్నావా? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానా? ముమ్ము. అవునా? ఈవినింగ్ అయితే స్నాక్ చేస్తామని చెప్పాం కదా. పల్లీలు శనగలు అయితే ఈ విధంగా అయితే చేసి అయితే అందరు తిందామని ఇక్కడికైతే రెడీ చేసి పెట్టానండి. సో అక్కడి నుంచి వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయింది. కొంచెం రిలాక్స్ అవుతుంది ఇప్పుడు రాగానే ఇవి పెడదామని. అక్క నాన్ వెజ్ ఏం తిన్నది కదా, సో అక్కడ కూరగాయల భోజనం చేసి వచ్చింది. అంతగా తినలేదని చెప్పింది. రాగానే అయితే ఇవైతే చేసి పెట్టాను. పిల్లలు మేము అందరం అయితే కలిసి తిన్నామండి. ఈ స్పూన్ ఎవరిదిరా? తినకండి. స్నాక్స్ అయితే అందరం కలిసి తిన్నాం కదా. సండే వచ్చింది కానీ నో రెస్ట్ అండి. చాలా టైర్డ్ అయిపోయాను మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఇంట్లో వర్క్ చేసుకోవడం. అక్క మళ్ళీ మార్నింగ్ రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళేసి వచ్చింది కదా. సో ఇక్కడ స్నాక్స్ తిన్న తర్వాత అందరం అక్క కొంచెం రిలాక్స్గా కొంచెం అంతాక్షరి లెక్క ఆడదామా అని పిల్లలు అంటే మా బావ పిల్లలు, అక్క వాళ్ళ పిల్లలు మేమందరం ఉన్నాం కదా. అక్క ఒక పాట పాడవక్క అని అంటే అక్క చాలా బాగా పాటలు పాడుతుంది. నా కోసం ఏదైనా ఒక సాంగ్ పాడమంటే అక్క అయితే కనకదార స్తోత్రం అయితే చదువుతుందండి, పాడుతుంది, చాలా బాగా పాడుతుంది. ఒకవేళ అక్క పాట నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. భూషణమాశ్రయంతే భృంగాంగనేవ ముకులాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారేః ప్రేమత్రాప ప్రణహితాని గతాఘతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా सा मे श्रियं दिशतु सागर संभवायाः विश्वामरेन्द्रपदविभ्रम दानदक्षा मानन्दहेतुरधिकं मुरविद्विषोऽपि ईशन्नशीदतु मयि क्षणमीक्षणार्धम् इन्दीवरोदर सहोदर मिन्दिरायाः आमीलिताक्षमधिगम्य मुदा मुकुन्दा मानन्दकन्दमनिमेषमनङ्गतन्त्रम् आकेकरकनीनीकपद्मनेत्रं भुक्त्यै भवेन्मम भुजङ्ग शयाङ्घनायाः कालाद्मुदालि ललितोरसिकैटभारे धाराधरे स्फुरति या तटिधङ्गनेवा ఎలా పాడిందండి?
మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇక్కడనైతే మా సిరిగాడు, కన్నయ్య, నేను, పొట్టి, మా నాని, మిల్కీ అందరం అయితే ఇక్కడైతే మా చిన్న గువ్వ పిల్లగాడితో అయితే మస్తు ఆడుకున్నాము. ఇంకా చాలా అంతాక్షరి లెక్క ఆడుకున్నాము. ఇంకా కొన్ని గేమ్ షో కూడా ఆడుకున్నారు పిల్లలు. చీకటి కదా, అందుకోసం ఎక్కువైతే వీడియో రావట్లేదు. ఇప్పుడు నేను లైట్ ముందుకు వచ్చి అయితే నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను. చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. సో ఎంతైతే రెస్ట్ లేకుంటున్నదో ఇప్పుడు అంత హ్యాపీగా అయిపోయిందండి. చాలా హ్యాపీగా ఉన్నాను. మా మిల్క్ అంట దీంతో ఆడుతుందండి, కానీ పట్టుకుంటే ఒక్కసారి రెక్కలు పట్పట అంటాయి కదా, సో అందుకోసమే ఇదిగా ఫీల్ అవుతుంది. యాక్చువల్లీ ఇదైతే కట్టినా కానీ అదేమి ఎక్కడికి పోదండి, ఫ్రీగానే వదిలిపెట్టినా అలవాటు అయిపోయింది. అగో అలా భయపడుతుంది మిల్క్ అయితే. బటర్ ఇంగ్లీష్ వచ్చి ఎవరికైనా నాకు వచ్చు. ఇంకొచ్చు అక్కడ ఏం ఇంగ్లీష్ అమ్మా? బటర్ ఇంగ్లీష్. బటర్ ఇంగ్లీషా? బటర్ వేయాలి, ఇంగ్లీష్ పెట్టాలి. ఏం పెట్టాలి మిల్కి? బటర్ వేయాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి, అయిపోతుంది బటర్ ఇంగ్లీష్. అవునా, నీకు కర్రీ వడ్డించాలా? మాట్లాడేది చేసేంత కూడా బటర్ ఇంగ్లీష్లో. బటర్ ఇంగ్లీష్ బటర్ ఇంగ్లీషా, బటర్ ఇంగ్లీషా, బట్ ఇంగ్లీషా? బట్ ఇంగ్లీష్. బటర్ ఇంగ్లీష్ అంటే సగం ఇంగ్లీష్, సగం తెలుగు సగం ఇంగ్లీష్ మాట్లాడతారు. మా కాలు బెనుకుడి అంటే తెలుగు ఇంగ్లీష్ కలిపి ఉంటే బటర్ ఇంగ్లీష్. ఏదమ్మా? మై కాలు బెడుకుడి నానమ్మేమో అన్నది. తెలుగు ఇంగ్లీష్ కలిపి ఉంటే బటర్ ఇంగ్లీష్. అదే మై కాలు బెనుకుడింగా. మై కాలు బెనుకుడి అంటే ఎంత చేట. ఇంకో గాదేమంట చికెన్ తిన్నావా, మటన్ తిన్నావురా మన్విత? మటనా? ఇలా చెల్లె చికెన్ అని చెప్పింది. దీక్షిత చికెనా మటనా? మటనా? కన్ననే తెచ్చినవా? సండే అయితే నో రెస్ట్ అనే డల్గా అయితే వ్లాగ్ స్టార్ట్ చేసి ఫుల్ ఎనర్జెటిక్ అయితే క్లోజ్ చేశానండి. చాలా సంతోషంగా అనిపించింది. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. సరే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి అందరూ. బాయ్. సరే, డ్రెస్ చేంజ్ చేస్తాను.